శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయమందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పై మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార అనంతరం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సంతకాలు చేసినందుకు నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. పై మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు భరత్ కుమార్, కుటుపోయిన బ్రహ్మానందం, తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టిన రైతుల యొక్క ధైర్యానికి సందర్భంగా రైతులందరినీ కూడా అభినందిస్తూ అటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదానాన్ని తిప్పి రాసినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఈ సందర్భంగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం. అంటే ఒక అభివృద్ధి ప్రదాతం ముందుకు వస్తే ఎట్లుంటుంది అనేది ఈ రోజు రాష్ట్రం ఒక నిర్వహణ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుంది అనేది గత 5 సంవత్సరాల పాలనకి ఈ రోజు చరమ గీతం పాడుతూ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన విజయానికి నాంది పలుకుతూ ఈ రోజు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబుని మేమందరం కూడా అభినందిస్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారు. రైతులందరూ కూడా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు ఇస్తానని చెబుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి. యువత చదువుకి ఈరోజు చేసే ఉద్యోగానికి స్పందన లేకుండా ఉంది. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, రాష్ట్రంలో ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది, ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందబోతుంది. ఈ రాష్ట్రంలో పోర్టులు విపరీతంగా రాబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతివేగంగా పెరగబోతుంది చంద్రబాబు నాయుడు టైంలో. కాబట్టి చదువుకి తగ్గ ఉద్యోగం రావడం కాదు, చేయబోయే ఉద్యోగానికి తగ్గ చదువు చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయన్న ఆలోచనతో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ రోజు 3వ సంతకంగా పెట్టిన చంద్రబాబుని మనందరం కూడా అభినందించాలి. విద్యార్థుల కోసం, భారత పౌరుల కోసం, ఫ్యూచర్ వాళ్ళది, వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది. రేపటి రోజు కోసం, రేపటి వాళ్ళ అభ్యున్నతి కోసం, రేపటి వాళ్ళు ప్రయోజకులు కావడం కోసం ఏ రకమైన చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయో ఆ రకమైనటువంటి దాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందు చూపుతూ చేసినటువంటి నిర్ణయమే ఈ స్కిల్ డెవలప్మెంట్. అటువంటి నైపుణ్యమైన చదువు అందించాలి. ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 300 చిల్లర ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా చదువుకు సంబంధించిన ఉద్యోగం కాదు, చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన చదువు ఉంటే వాళ్ళ పిల్లలందరూ కూడా స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దాని మీద అధ్యయనం చేయడం కొరకు కమిటీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో టెక్నికాలిటీస్ వ్యవస్థను పెంచడం కొరకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టం. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా భారత పౌరులైనటువంటి విద్యార్థుల కోసం ముందు చూపుతో చూసినటువంటి దాఖలాలు లేవు. మనం ఎదిగాము, ఓటు బ్యాంకుగా మార్చుకుందామని చూస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు పిల్లలకి ఫౌండేషన్ బాగుండాలి, పిల్లలు నైపుణ్యవంతులుగా పెరగాలి, వాళ్ళు జీవితంలో ఎదగాలి. కాబట్టి వాళ్ళు ఎదిగేదానికి కావాల్సిన అవసరమైనటువంటి సదుపాయాలలో మొట్టమొదటి ఎడ్యుకేషన్ వ్యవస్థ, అటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచితే బాగుంటుందన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి నిర్ణయానికి మేమందరం కూడా కావలి నియోజకవర్గం తరఫున, కావలి ప్రజలు, కావలి యువత, కావలి భవిష్యత్తు తరాలకు చెందబడిన అందరి తరఫున కూడా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని మేమందరం కూడా అభినందిస్తూ మొన్నటి రోజున ఈ కావలిలో అందరూ కూడా పాలాభిషేకంతో, స్వచ్ఛమైన పాలతో, నిర్మలమైన మనస్సుతో అందరూ ప్రజలు అభినందించినారు. మేమందరం కూడా కావాలి తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన, బీజేపీ తరఫున అందరూ కూడా ఈ రోజు వారిని అభినందిస్తూ వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని, వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.